హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. We're running out of time. I can feel it. What if we already passed him? No. I won't stop. Not until we find him. This desert never ends. చూశారు కదా, ఈ వీడియో లాగా మీరు కూడా చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీ టూల్ని యూజ్ చేసి. మీకు ఇప్పుడు టోటల్గా ఒక 3 టూల్స్ని చెప్తాను, అవి కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరమే లేదు. సో మొత్తం కూడా చెప్తాను. అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అనేది చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏమాత్రం మీకు వాల్యుబుల్ ఉన్నా సరే మధ్యలో ఒక లైక్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకే, ఇంకా ఎందుకు లేటు, మొత్తంగా నేను నా ల్యాప్టాప్ స్క్రీన్లో చూపిస్తాను, అకౌంట్ చూసి ఫాలో అయిపోండి. దీంట్లో మనం మెయిన్ ఫస్ట్ టూల్ వచ్చేసి చాట్‌జీపీటీని యూజ్ చేస్తాం. ఇది ఎందుకంటే మనకు ప్రాంప్ట్ కోసం. ఓకేనా, ఇక నేను చాట్‌జీపీటీ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు ఒక ప్రాంప్ట్ అయితే మీకు మన ఛానల్లో అయితే ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లేదంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ అయితే ఎంటర్ చేసేసేయండి. అంతే. మనకి ఇక్కడ చూడండి, స్టెప్ 1 అనేసి మనకు ప్రాంప్ట్ అన్నీ ఇస్తుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ద బాయ్ అనేసి ఉంది కదా, ఇది ఫస్ట్ ప్రాంప్ట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కదా మాస్టర్ ప్రాంప్ట్ అనేసి, అది సెకండ్ ప్రాంప్ట్. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మొత్తం సీన్స్ కూడా మనకు ఇచ్చేస్తుంది. ఓకే, ఇంకా చూడండి, మన కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ సీన్ 12 వరకు అయితే ఇచ్చేస్తుంది. అంటే ఏ సీన్లో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి అనేది మొత్తం కూడా చాట్‌జీపీటీ ఇచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి టెక్స్ట్ టు ప్రాంప్ట్, ఇక్కడ చూడండి టెక్స్ట్ టు అండ్ ఇమేజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ టు వీడియో. ఇలా మనకు 2 అయితే ఇచ్చేసింది. మనకు 2 కూడా ప్రాంప్ట్ ఇదే మొత్తం ఇచ్చేసింది. ఓకే, ఇక నేను ఇంకొకటి ఫ్రీగా చెప్తున్నాను, అదే టెక్స్ట్ నుంచి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి. అదే మనకు జెమినీ ఐ అంటే ఓపెన్ చేసేయండి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రో అని ఉంది, ఇక్కడ థింకింగ్ అని పెట్టుకోండి. ఓకే, ఇది పెట్టుకుంటే మనకు మంచి ఇమేజెస్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసింది ఉంటుంది ఆల్రెడీ, ద బాయ్ అనేసి. సో నేను దాన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ దానిలోకే వచ్చేద్దాం. ఓకే, దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, దానిపై జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకు కొంచెం టైం తీసుకొని మంచి ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసి ఇచ్చింది. అది కూడా చూడండి, క్యారెక్టర్ చూడండి ఒకసారి మీరు ఇక్కడ ఎంత మంచిగా వచ్చిందో కూడా. ఓకే, సో అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరికి మనం క్రియేట్ చేయాలి కదా, దానికోసం ఇక్కడ టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేస్తున్నాను. దాన్ని కాపీ చేసి సేమ్ ఇందాక వచ్చిన జెమినీలోకి వచ్చేసి ఆ ప్రాంప్ట్ని నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ యారో మార్క్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మొత్తం కూడా మనకు లోడింగ్ అయిపోయి మనకు మంచి ఇమేజ్ అయితే వచ్చేసింది. సో ఒకసారి చూడండి ఎంత క్యూట్గా ఉందో కూడా. సో దీన్ని నేను డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ రెండిట్లని. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఎంత హెచ్డీలో వచ్చిందో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవంతా అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు సీన్స్ క్రియేట్ చేయాలి, అంటే ఏ సీన్లో ఏంటి అనేసి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి 12 సీన్స్ అయితే నాకు ఇక్కడ ఇచ్చింది. అది కూడా ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చింది, అలాగే ఇమేజ్ నుంచి వీడియోకి కూడా ప్రాంప్ట్ ఇచ్చింది. అయితే ఫస్ట్ మనం టెక్స్ట్ నుంచి ఇమేజ్కి ప్రాంప్ట్ని మనం జనరేట్ చేద్దాం. ఓకే, కాపీ చేసుకున్నాను, మళ్ళీ జెమినీలోకి వచ్చేసాను. ఇక్కడ ఆ ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా ఎంటర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తున్నాయంటే 2 క్యారెక్టర్స్ ఆల్రెడీ వచ్చేసాయి, ఇప్పుడు సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక కార్లో ఉండే విధంగా ఇక్కడ ఒక సీన్ అయితే మనకు రావడం జరిగింది. ఒకసారి చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో ఈ సీన్ కూడా మనకు ఫస్ట్ సీన్ అన్నమాట. ఓకే, ఇలాగే టోటల్ మీరు కావాలంటే 12 సీన్స్ మొత్తం కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెకండ్ సీన్ కూడా ఉంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇక్కడ ఇమేజ్ నుంచి ఆ వీడియో ఉంటుంది, ఆ ప్రాంప్ట్ కాకుండా ఓన్లీ టెక్స్ట్ నుంచి ఇమేజ్ అని ఉంది కదా, అది మాత్రమే కాపీ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఈ విధంగా ఈ మొత్తం కూడా కాపీ చేసుకోండి, ఇమేజెస్ని జనరేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మొత్తం కాపీ చేసిన మొత్తం కూడా నేను జనరేట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్, అదే మనకు ఇమేజ్ నుంచి వీడియోస్ చేసుకోవడానికి. దానికోసం ఒక ఫ్రీ టూల్ చెప్తాను, అది కూడా మీకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను లాస్ట్ కూడా నేను ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇమేజెస్ మొత్తం కూడా డౌన్లోడ్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఫ్రీ టూల్ ఇమేజ్ నుంచి వీడియో కోసం, దానికోసం ఇప్పుడు మీకు చెప్తాను. జస్ట్ ఇక్కడ మళ్ళీ న్యూ ట్యాబ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే,
ఇక్కడ చూడండి మనకు ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ కనిపిస్తుంది కదా, సో అదే మనం చేయాల్సింది. దాన్ని జస్ట్ కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫ్రీ టూల్ అయితే చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు దానికోసం మళ్ళీ గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి గ్రోక్ ఏఐ అనేసి సెర్చ్ చేశాను. నాకు ఒక వెబ్సైట్ అయితే వచ్చింది. ఇది మనకు గ్రోక్ వాళ్ళది. చాలా ఫ్రీగా మనం దీని నుంచి ఇమేజెస్ని నుంచి వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా అన్లిమిటెడ్ టైమ్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజెస్ అని ఉంది, దానిపై క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రేషియో అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసేసి మనం మన యూట్యూబ్ స్టైల్లో పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మన ఇమేజ్ని తీసుకున్నాక ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అయ్యే ఫైల్ ఉంది, దానిపై క్లిక్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి నేను ఆల్రెడీ అప్లోడ్ అయితే క్లిక్ చేశాను అండ్ నాకు ఇది అప్లోడ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రాంప్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ ఇవ్వాలి. ఆల్రెడీ లోడింగ్ అవుతుంది, బట్ మీరు ఇక్కడ ఆ ప్రాంప్ట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసి ఇక్కడ మళ్ళీ కూడా యారో దానిపై క్లిక్ చేయాలి. ఓకే, ఇది కూడా అయిపోయింది. మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు వీడియో అయితే జనరేట్ అనే అవుతుంది. కొంచెం టైం తీసుకొని వీడియో జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను ఒకసారి మీకు ఈ వీడియోని ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. We're running out of time. I can feel it. We're running out of time. చూశారు కదా ఎంత మనకు మంచిగా వచ్చిందనేది. నేను ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నాను, బట్ మీరు తెలుగు లాంగ్వేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఫస్ట్ సీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సీన్ సేమ్. ఇక్కడ మనకి ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోవాలి. సేమ్ సెకండ్ సీన్కి సంబంధించిన ఇమేజ్ వచ్చింది కదా, ఆ ఇమేజ్కి ఈ ప్రాంప్ట్ని అటాచ్ చేసేసేయాలి అంతే. ఓకే, సో నేను ఇక్కడ మళ్ళీ సేమ్ వచ్చాను, ఇమేజ్లోకి వచ్చేసి మళ్ళీ అప్లోడ్లోకి వచ్చేసాను. అండ్ నెక్స్ట్ సెకండ్ సీన్కి సంబంధించి ఇమేజ్ని ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఎంటర్ చేసేసాను అంతే. మళ్ళీ కూడా ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ మనకు లోడింగ్ అవుతుంది, బట్ ఇక్కడ మనము ఆ ప్రాంప్ట్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసాను, మళ్ళీ కూడా క్లిక్ చేసేసాను అంతే. ఇప్పుడు నాకు ఇక్కడ సెకండ్ సీన్కి సంబంధించింది కూడా నాకు ఆల్రెడీ వీడియో కూడా జనరేట్ అవుతుంది. ఓకేనా, ఇంకా చూడండి నాకు ఆల్రెడీ వీడియో కూడా జనరేట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తున్నాను. We already passed him. What if we already passed him? What if we already... చూశారు కదా నాకు మొత్తం ప్లే అనే అయిపోయింది. ఈ విధంగానే మీరు ప్రతి ఇమేజ్ కింద కూడా అంటే ప్రతి సీన్ ఇమేజ్ని కూడా వీడియో లాగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇవన్నీ కన్వర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కూడా ఉంటుంది, జస్ట్ దానిపై క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకు మెయిన్ ఇదే మనకు. సో మనం డౌన్లోడ్ చేసిన మొత్తం కూడా ఎడిటింగ్ చేసుకోవాలంటే ప్రతి సీన్ను కూడా జస్ట్ మనం 1 by 1 జస్ట్ ఇచ్చేసి మనం దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి వీడియో రూపంలో. ఓకే, దానికోసం మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫిల్మోరా ఉంటుంది, అలాగే క్యాప్ కట్ ఉంటుంది, అలాగే కైన్ మాస్టర్, ఇలా చాలా ఎడిటింగ్ టూల్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను క్యాప్ కట్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసాను, అవన్నీ కూడా ఇచ్చేసాను. ప్రతి సీన్కి సంబంధించిన వీడియో కూడా 1 by 1 నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. చూడండి 1 by మొత్తం కూడా ఇచ్చేసుకుంటున్నాను. సో నేను ఇవన్నీ కూడా ఇచ్చేసుకున్న తర్వాత నేను జస్ట్ దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసేసుకుంటా సరిపోతుంది అంతే. అవన్నీ చేంజెస్ చేసుకొని నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటా అంతే. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. నేను మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వీడియో ఎలా అయ్యింది అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. We're running out of time. I can feel it. What if we already passed him? No, I won't stop. Not until we find him. This desert never ends. సో ఇది టోటల్గా మీకు ఇంత ఈజీగా 3 ఫ్రీ టూల్స్ని యూజ్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఈ ఇయర్లో ఇదే లాస్ట్ వీడియో, సో ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.